అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ ఎన్నిక దాదాపు ఖరారైపోయినట్టే. డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ కన్నా ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే స్వింగ్ స్టేట్స్ ఏదైతే బ్యాటిల్ ఫీల్డ్ స్టేట్స్లో ఉన్నాయో ఆ స్టేట్స్లో ట్రంప్ లీడ్లో ఉన్నారు. ఈ స్వింగ్ స్టేట్సే అమెరికన్ ఎలక్షన్స్ని డిసైడ్ చేసేవి. అమెరికా మొత్తం రిపబ్లికన్ కలర్ ఎరుపు రంగుతో ఎరుపెక్కేసింది అనమాట. స్వింగ్ స్టేట్స్ కూడా దాదాపు రిపబ్లికన్స్కే వచ్చేసాయి. అసలు ఇంతగా ట్రంప్ గెలవటానికి కారణం ఏంటి? అసలు ఏంటి ట్రంప్ గెలుపు రహస్యం? ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్సీ, డెమోక్రాట్స్ మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పొచ్చు. రెండోది ఫినాన్షియల్ కానీ అమెరికాకి దాదాపు $35 ట్రిలియన్ సోవరిన్ డెట్ ఉంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, మిస్మేనేజ్మెంట్, సరిగ్గా అన్నిటిని పట్టించుకోలేకపోవటం, హెల్త్ కేర్ సరిగ్గా లేకపోవడం అమెరికాలో ఈ మధ్యకాలంలో, అంతకుమించి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరగటం, ఇవన్నీ కూడా డెమోక్రాట్స్ ఎన్నికకి దోహదపడినట్టు తెలుస్తోంది. ట్రంప్ ఎన్నిక అనేది ఇప్పుడు నల్లేరు మీద నడకే అయిపోయిందనమాట. సో డొనాల్డ్ ట్రంప్ ఈజీగా గెలుస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గెలిస్తే పర్యవసానాలు ఏంటి? అన్ప్రిడిక్టబుల్ ట్రంప్ని అసలు ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపిస్తానని చెప్పిన దగ్గర నుంచి క్లైమేట్ చేంజ్కి సంబంధించి అమెరికా ఎటువంటి ఇంకా యాక్షన్ సరిగ్గా తీసుకోదు, దానికి ఫండింగ్ కూడా సరిగ్గా చేయదు. నాటోకి సంబంధించి అమెరికా ఎటువంటి పాలసీస్ ఫాలో అవుతుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నాటో మీద కొంత క్రిటికల్గా ఉంటారు. అలానే ఇజ్రాయెల్ చేసే యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తి స్థాయి మద్దతు ట్రంప్ ఇచ్చే ఆస్కారం కనిపిస్తుంది. అదేవిధంగా ఉక్రెయిన్కి ఇప్పటి వరకు ఏదైతే అమెరికా సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ ఆగిపోతుంది రేపు నుంచి. ఇవన్నీ కూడా చూస్తే చాలా మార్పులు ప్రపంచ రాజకీయాల్లో, అమెరికా రాజకీయాల్లో, ప్రపంచంలోని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ కూడా చాలా చేంజ్ అవబోతున్నాయి ట్రంప్ ఎన్నికతో. సో ముఖ్యంగా ఆయన కన్ను ఫారెన్ పాలసీ, డొమెస్టిక్ పాలసీ అండ్ యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పాలసీ, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన తరపున. ఈ మొత్తం ఎలక్టోరల్ రిటారిక్లో సేవ్ అమెరికా క్యాంపెయిన్తో ట్రంప్ ముందుకెళ్లారు. అమెరికన్ ఎకానమీని రివైవ్ చేస్తాను, డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ని పెంచుతాను, ఇవన్నీ చెప్తూ ప్రామిస్ చేస్తూ ముందుకెళ్లారనమాట. కమలా హారిస్ కొంతవరకు లేట్ ఎంట్రీ. జో బిడెన్ మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ అయిన తర్వాత విత్డ్రా అయ్యారు. సో ఈవిడ ప్రెసిడెన్షియల్ ఎన్నిక రేస్లో లేట్గా ఎంటర్ అయ్యారు. ఇవన్నీ ఈవిడికి ప్రతికూలమైన అంశాలు అయిపోయాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించేస్తానని చెప్పి, ఇంపోర్ట్స్ మీద ఎక్కువ పనులు వేస్తానని చెప్పి, అదేవిధంగా ఆయన పైన అటాక్స్ జరగంగానే, ఆయన పైన ఎప్పుడైతే అసాసినేషన్ అటెంప్ట్ జరిగిందో ఫైట్ బ్యాక్ అని చెప్పి చెయ్యెత్తి గట్టిగా చూపించడం, ఇవన్నీ ఆయన పాపులిజం పెరగడానికి దోహదపడ్డాయని మనం అనుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా టెక్నిక్స్, మ్యానిపులేషన్స్, కొంత కన్నింగ్నెస్ కూడా వాడాడు. ముఖ్యంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, సేవ్ అమెరికా. దాంతోపాటు జో బిడెన్ టైంలో అమెరికాలో 10 మిలియన్లకు పైగా, అంటే దాదాపు 1 కోటి మందికి పైగా అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారని, వీటన్నిటిని కట్టడి చేస్తా అని చెప్పి, ఇలా ట్రంప్ చాలా అంశాలు. అండ్ కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ టచ్ కానీ, ఇండో అమెరికన్ టచ్ కానీ, ట్రంప్ దాన్ని కూడా తెలివిగా కౌంటర్ చేశారు. హిందూస్ గురించి మాట్లాడటం, ఇండియాతో కనెక్ట్ గురించి మాట్లాడటం, అదేవిధంగా ఇప్పుడు ఉషా వ్యాన్స్ ఇలాంటివన్నీ వీళ్ళందరినీ కనెక్ట్ యూజ్ చేయటం, ఇవన్నీ కూడా ట్రంప్ బాగా వాడి తెలివిగా పాపులిజంని సంపాదించుకున్నారు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చివరికి వచ్చేసరికి ఆయన ఎథ్నిక్ మైనారిటీస్ యొక్క సపోర్ట్ కూడా చూరకున్నారు. ముఖ్యంగా లాటినోస్ కానీ, బ్లాక్స్ కానీ. దాంతోపాటు ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటారు. నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీ అనుకుంటారు. ఒక చెరిష్మాటిక్ పర్సనాలిటీ, ఒరేటరీ స్కిల్స్ ఆయనలో ఉంటాయన్నమాట. అది గుడ్ రీజన్ అయినా బ్యాడ్ రీజన్ అయినా సరే తన వైపు ప్రజల్ని ఎప్పుడూ మలుచుకుంటూనే ఉంటారు. తను ఎప్పుడు డిబేట్లో ఉంటారు. ఇది ట్రంప్కి కావాలన్నమాట. సో దీంతో ట్రంప్కి మనకి హిట్లర్ కానీ, ముస్సోల్ని కానీ, మీరు చూడండి ఏ పెద్ద పర్సనాలిటీస్ అయినా వాళ్ళు గుడ్ క్యారెక్టర్ అయినా, బ్యాడ్ క్యారెక్టర్ అయినా, నెగిటివ్ క్యారెక్టర్ అయినా, లేదా గ్రే క్యారెక్టర్ అయినా, ఏదైనా సరే ఆ కాంట్రవర్సీ చుట్టూ నడుస్తుంటారు వాళ్ళు అనమాట. ట్రంప్ కూడా అది కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అమెరికాలో జరిగిన 2016 ప్రెసిడెంట్ ఎన్నికలు ఒకసారి మనం గుర్తిస్తే అక్కడ పాపులర్ ఓట్ ట్రంప్కి తక్కువ వచ్చింది. పాపులర్ ఓట్ మనకి అప్పట్లో హిల్లరీ క్లింటన్కి ఎక్కువ వచ్చింది. కానీ ట్రంప్ ఎలక్టరల్ ఓట్స్ ఎక్కువ రావడం వల్ల గెలిచారు. కానీ ఇప్పుడు పాపులర్ ఓట్ కూడా ట్రంప్ చాలా సంపాదించుకున్నారు. ఎప్పుడైతే పాపులర్ ఓట్ ఎక్కువ వచ్చిందో అప్పుడు అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉందని అర్థం అనమాట. అంటే జో బిడెన్ పరిపాలన నచ్చలేదు, డెమోక్రాట్స్ పరిపాలన నచ్చలేదు. దీనిలో జో బిడెన్ పర్సనాలిటీ కూడా, ఈవెన్ కమలా హారిస్ ముందున్న జో బిడెన్ పర్సనాలిటీలో ఉన్న ఇష్యూస్, ఆయన మతిమరుపు కానీ, ఆయన వీక్నెస్ కానీ, ఆయన సరిగ్గా స్పీచెస్ ఇవ్వలేకపోవడం కానీ, ఆయన ఒరేషన్ సరిగ్గా లేకపోవడం కానీ, ఆయన తన క్యాంపెయిన్ అంటే డెమోక్రాట్స్ ఏం చేశారో సరిగ్గా చెప్పుకోలేకపోవడం వల్ల కానీ, దీనివల్ల బాగా నష్టం జరిగింది డెమోక్రాట్స్కి ఈసారి. డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు స్వింగ్ కింగ్ అని పిలవచ్చు. 7 స్వింగ్ స్టేట్స్లో
అన్ని స్టేట్స్లో ఆయనదే హవా అన్నమాట. స్వింగ్ స్టేట్స్ లేదా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికాను ఏళ్తారనమాట. మొత్తం మీరు స్వింగ్ స్టేట్స్ చూస్తే కనుక మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తోంది. ఎరుపెక్కిన అమెరికా అంటున్నారు. ఎరుపెక్కిన అమెరికా అంటే ఏంటి తెలుసా? రిపబ్లికన్స్కి రెడ్ కలర్, డెమోక్రాట్స్కి బ్లూ కలర్ ఉంటుంది అనమాట. బ్లూ వాల్ని ఛేదించి కొన్ని అంటే డెమోక్రాట్స్ కలర్ జనరల్గా మనం చూపించేది అక్కడ ఆ ఎలక్టరల్ మ్యాప్లో బ్లూ కలర్ చూపిస్తారు. ఆ బ్లూ కలర్ని వాళ్ళ వాళ్ళ స్టేట్స్ కొన్ని ఉంటాయన్నమాట. కంచు కోటలు, స్ట్రాంగ్ హోల్డ్స్ అనొచ్చు. మీరు బ్లూ కలర్లో చూస్తే ప్రతి సంవత్సరం అయ్యే ఉంటాయి. ఉదాహరణకి కాలిఫోర్నియా ఎప్పుడు బ్లూ కలర్లోనే ఉంటుంది అనమాట చాలా సందర్భాల్లో. ఇట్లా బ్లూ వాల్ అంటాం దీన్ని. వాళ్ళు బ్లూ వాల్ని ఛేదించడం చాలా కష్టం. ట్రంప్ మనం కనుక ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎన్ని గెలిచినారో మ్యాప్ చూస్తే ఎక్కువ రెడ్ కనిపిస్తుంది. ట్రంప్ స్వింగ్ కింగ్ అయ్యాడు, ఎరుపు చేసేసాడు మొత్తం అమెరికాని. అంటే రిపబ్లికన్స్కే చాలా స్టేట్స్ అమెరికన్ స్టేట్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంతలా ట్రంప్ గెలవటానికి అసలు ఆయన పాపులిజం కానీ, ఆయన ఒరేటరీ స్కిల్స్ కానీ, ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండటం కానీ, సేవ్ అమెరికా బుక్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయటం కానీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ కానీ, ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఇవన్నీ దోహదపడ్డాయని చెప్పొచ్చు. కొన్ని బ్లూ వాల్ స్టేట్స్ విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిచిగన్ ఇలాంటి స్టేట్స్లో కూడా ఇప్పుడు ట్రంప్ ముందంజలో ఉన్నారు.